సో రాసుకున్నారు తల్లికోట యుద్ధం. సో విజయనగర సామ్రాజ్యము వర్సెస్ అలయన్స్ ఆఫ్ ది బహుమని కూటమి అనమాట. బహుమని కూటమి మొత్తం కూడా కలిసి వస్తారు. అందులో బీజాపూరు, అహ్మద్నగర్, గోల్కొండ ఉంటాయి. సో దీంతో ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతమైపోద్ది అనమాట. కాబట్టి ఇంతవరకు రాసుకున్నాం కదా. సో తర్వాత రాసుకోండి, ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతమైంది. ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతమైంది. విజయనగర ఎంపైర్ ఎండెడ్ విత్ దిస్ వార్. విజయనగర ఎంపైర్ ఎండెడ్ విత్ దిస్ బ్యాటిల్. సో దీంతో మనకి ఈ విజయనగర సామ్రాజ్యం అంతమైపోద్ది. చివరిలో ఉన్నటువంటి ఆరవీటి డైనస్టీ. సో ఆరవీటి డైనస్టీ అనేది ఇక్కడ నుంచి పరిపాలిస్తారనమాట. సో వాళ్ళకి సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఏముండదు ఇండియన్ హిస్టరీలో. మీకు స్టేట్ హిస్టరీలో వస్తాయన్నమాట, ఇండియన్ హిస్టరీలో ఏముండదు. ఓకేనా. సో ఇంతవరకు అర్థమైంది తల్లికోట యుద్ధం అనేది. ఈ తల్లికోట యుద్ధంలోనే వీళ్ళు యుద్ధం జరిగిన తర్వాత ఆ విజయనగర ప్రాంతం మొత్తాన్ని కూడా కాల్ చేస్తారనమాట. చాలా కన్స్ట్రక్షన్స్ కూడా దెబ్బతింటాయి. సో యుద్ధం అప్పుడు అర్థమైందా. విజయనగర ఎంపైర్ ఓడిపోయి సామ్రాజ్యం మొత్తం కూడా అంతమైపోద్ది. సో దీంతో మనకి ఇంతవరకు కింగ్స్కి సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. సో పరిపాలన ఏముంది. సో విజయనగర ఎంపైర్లో పరిపాలన ఎలా ఉన్నది. పరిపాలన సో వీళ్ళ కాలంలో పరిపాలన అనేది ఏ విధంగా ఉన్నదో చూద్దాం. సో వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అనమాట. అంటే రాజ్యాన్ని డివైడ్ చేసుకునేవాళ్ళు. పల్లవులు, చోళులు వీళ్ళలాగానే మౌర్యన్స్ లాగా రాజ్యాన్ని డివైడ్ చేసుకునేవాళ్ళు. ఎలా అంటే మండలంసు, నాడుసు, స్థలాసు, సో ఫైనల్లీ ఇంటూ గ్రామాస్ అనమాట. అంటే ఇప్పుడు ఇది సామ్రాజ్యం అయితే దీన్ని మండలంస్గా డివైడ్ చేసుకునేవాళ్ళు. సో మండలంస్, ఇవి మండలంస్ అనమాట. సో ఇలా మండలంస్గా డివైడ్ చేసుకునేవాళ్ళు. మళ్ళీ మండలాన్ని ఎలా అంటే నాడుస్గా అనమాట. సో నాడుస్గా డివైడ్ చేసుకునేవాళ్ళు. మళ్ళీ నాడుస్ని స్థలాస్ని మళ్ళీ విలేజ్గా, ఇలా వీళ్ళు డివైడ్ చేసుకున్నారు. సో అర్థమైందా. కాబట్టి ఇలానే రాసుకోండి. సో మీరు రాజ్య విభజన ఎలా చేసుకున్నారంటే, సో ఫస్ట్ మండలాలు, నెక్స్ట్ నాడులు. సో నాడులు ఇంగ్లీష్ మీడియంలో అదే రాసుకోండి. స్థలాలు, నెక్స్ట్ గ్రామాలు. సో ఇలా డివైడ్ చేసుకున్నారు వీళ్ళు రాజ్యాన్ని. సో రాజ్య భూభాగాన్ని ఇలా డివైడ్ చేసుకున్నారు. మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలు. సో గ్రామాలంటే చివరిలో ఉండే భాగం అనమాట. సామ్రాజ్యంలో చివరిలో ఉండే భాగమే గ్రామాలు. సో రాసుకున్నారా. గ్రామాలు వచ్చేసి చివరిలో ఉండే భాగాలు అనమాట. సో రాజ్యం మండలం అనేది పెద్దది. రాజ్యాన్ని మండలంగా డివైడ్ చేసుకొని, మండలాన్ని మళ్ళీ నాడులుగా డివైడ్ చేసుకొని, నాడుల్ని స్థలాలుగా డివైడ్ చేసుకొని, స్థలాన్ని గ్రామాలుగా డివైడ్ చేసుకున్నారు. ఓకేనా. సో ఇట్లా. సో ఇక్కడ చూడండి, మండలేశ్వర్ ఆర్ నాయకా వాజ్ ది గవర్నర్ ఆఫ్ ది మండలం. ఇప్పుడు ఈ మండలం ఉంది కదా, ఈ మండలానికి హెడ్ ఎవరు. సో మండలానికి సంబంధించిన హెడ్ ఎవరంటే, సో అతను వచ్చేసి మండలేశ్వరుడు. సో మండలేశ్వరుడు లేదా నాయక అని చెప్పేసి పిలిచేవాళ్ళు. మండలేశ్వర. సో మండలేశ్వర ఆర్ నాయక. సో మండలేశ్వర నాయక అంటే ఎవరంటే, సో మండల అధికారి. సో మండలానికి సంబంధించిన హెడ్ అనమాట, గవర్నర్. సో మండల గవర్నర్ అని రాసుకోండి. మండల గవర్నరు. సో గవర్నరు ఇలా రాసుకోండి. మండలేశ్వర లేదా నాయక అంటే ఎవరంటే, సో మండల గవర్నర్ అనమాట. సో మీరు ఇదే రాసుకోండి, కోళ్ళ పెట్టుకొని గవర్నర్ ఆఫ్ ది మండలం. సో మండలం యొక్క గవర్నర్ అని చెప్పేసి పిలుస్తారు. ఎవరిని. మండలేశ్వరు లేదా నాయక అంటారు. సో నెక్స్ట్ నాయంకర్ సిస్టమ్. సో నాయంకర వ్యవస్థ అని చెప్పేసి ఈ టైంలో ఒకటి ఉన్నదనమాట, నాయంకర వ్యవస్థ. సో నాయంకర వ్యవస్థ అంటే ఏంటంటే, టాప్ గ్రేడ్ ఆఫీసర్స్ ఆఫ్ ది ఆర్మీ వర్ నోన్ యాజ్ ది నాయక్స్ అంటే పాలిగార్స్. సో పాలిగార్లు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఆర్మీలో అత్యున్నత అధికారులు. సో ఆర్మీలోని అత్యున్నత అధికారులు. సో వీళ్ళని ఏమని పిలుస్తారంటే, సో నాయకులు లేదా నాయకు లేదా పాలేగారులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఇది కూడా రాసుకోండి. సో నాయంకర వ్యవస్థ అంటే ఏంటంటే, ఆర్మీలో ఉండే బెస్ట్ ఆఫీసర్స్ మొత్తాన్ని చూజ్ చేసుకుంటారు. వాళ్ళు ఒక్కో పర్సన్కి ఒక నేమ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ నేమ్ ఏంటంటే నాయకులు లేదా పాలేగారులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. పాలేగారులు. సో పాలేగారులు పిలిచేవాళ్ళు. సో మాన్యంసు. సో మాన్యాలు అంటారు కదా, మాన్యాలు. సో మాన్యాలు అంటే ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ అనమాట, పన్ను మినహాయింపు భూములు. సో రాజుల కాలంలో ఇస్తారనమాట మాన్యాలు. సో పన్ను మినహాయింపు భూములు. అంటే కొంతమందికి మాన్యాలు ఇస్తారు. సో రాజుల పట్ల మాన్యం కింద కొన్ని భూములు ఇస్తారనమాట. సో దాన్ని ఏమంటారంటే పన్ను మినహాయింపు భూములు అంటారు. అంటే వీళ్ళు ఎవరంటే రాజులకు సేవలు చేస్తారు. రాజుకి సంబంధించి
రాజులు వచ్చినప్పుడు చేసే సేవలు చేస్తారనమాట. దానికి గుర్తుగా వాళ్ళకి కొంతమందికి మాన్యాలు ఇస్తారు. అర్థమైందా? సో ఇట్లా ఇది ట్యాక్స్ ఫ్రీ అనమాట. వాళ్ళకి కొంత భూములు ఇచ్చేసి దానికి ట్యాక్స్ వేరిక, వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పటికి కూడా ఉంటాయి భూములు. సో ఏ బాడీ ఆఫ్ ది 12 ఫంక్షనరీస్ నోన్ యాజ్ ది అయ్యంగార్స్ అనమాట. కండక్ట్ ది విలేజ్ అఫైర్స్. అంటే ఇది మనకి ఇక్కడ కూడా వస్తారు, ఎక్కడ కాకతీయ టైంలో కూడా వస్తారు. కొంచెం కాకతీయ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ సేమ్గా ఉంటుంది. 12 మంది అయ్యంగార్స్ అనేవి ఉంటారనమాట. సో అయ్యంగార్స్ అంటే అయ్యంగార్లు. సో రాసుకోండి, అయ్యంగార్లు 12 మంది ఉంటారు. ఎక్కడంటే విలేజ్లో, సో గ్రామాల వ్యవహారాలు చూసుకుంటారు. సో గ్రామాల వ్యవహారాలు చూసుకునేది వీళ్ళే అనమాట అయ్యంగార్లు. సో మీరు కూడా రాసుకోండి, అయ్యంగార్స్ ఇలా రాసుకోండి. అయ్యంగార్స్ 12 వాళ్ళు ఏం చేస్తారంటే కండక్టెడ్ విలేజ్ అఫైర్స్ అనమాట. గ్రామాల వ్యవహారాలు చూసుకునేవారు అని రాసుకోండి. గ్రామాల వ్యవహారాలు చూసుకునేవారు. సో 12 మంది అయ్యంగార్స్ ఉంటారు. సో ఈ 12 మంది అయ్యంగార్స్ ఎవరెవరు ఉంటారు? సో చెప్తాను చూడండి, జస్ట్ అవసరం లేదు ఎగ్జామినేషన్ పరంగా. సో 12 మంది ఉంటారు. ప్రతి విలేజ్లో 12 మంది ఉంటారు. సో 12 మంది ఉంటారు వీళ్ళు. సో మనకి ఫస్ట్ రెడ్డి అంటే గ్రామ రక్షకుడని. సో పోలీస్ ఆఫ్ విలేజ్ అని. సో గ్రామాన్ని మొత్తం రక్షించాలి అతను, బందిపోటు నుంచి కానీ అంతా కూడా. సో అందుకే పాలేగారులు ఎక్కువగా రెడ్డిస్ ఉంటారు. ఆ టైంలో రెడ్డి క్యాస్ట్ నుంచి ఉండేవాళ్ళు. సో పాలేగారులు అంటే రెడ్డి. తర్వాత ఇంకా మనకి పాటరు, కుండలు తయారు చేసేవాళ్ళు, కార్పెంటరు, అంటే వివిధ రకాలు ఉండే. సో మనకి బార్బర్కి సంబంధించిన వాళ్ళు, మంగలి, ఇట్లా 12 మంది ఉంటారు అనమాట. వాళ్ళంతా విలేజ్ అఫైర్స్. ఒక్కొక్కరు ఒక్కో సెక్టార్కి సంబంధించి చూసుకుంటారు అనమాట. సో మనకి వైశ్య సంబంధించిన కమ్యూనిటీ నుంచి కావచ్చు, నెక్స్ట్ రిమైనింగ్ క్యాస్ట్ల నుంచి 12 మందిని తీసుకుంటారు అనమాట. సో 12 మంది వాళ్ళకి అఫైర్స్ చూసుకోవాలి విలేజ్కి సంబంధించినవి. ఇప్పుడు కార్పెంటర్ మొత్తం కూడా ఏం చేస్తాడు, వుడ్కి సంబంధించిన పరిశ్రమ మొత్తం కూడా చూసుకుంటాడు. సో పాటర్ వచ్చేసి మొత్తం కుండల తయారీ వాటికి సంబంధించి, మట్టికి సంబంధించి. సో నెక్స్ట్ ఇంకొక పర్సన్, సో వైశ్య కమ్యూనిటీ, వ్యాపారానికి సంబంధించి ఇట్లా 12 మంది ఉంటారు అనమాట విలేజ్లో. ఆ 12 మంది గ్రామ వ్యవహారాలు మొత్తం కూడా చూసుకునేవాళ్ళు. వాళ్ళని అయ్యంగారులు అని చెప్పేసి అప్పట్లో పిలిచేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించి ఇది కూడా అప్పుడు విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉన్నదనమాట. సో అయ్యంగార్స్ అనే కాన్సెప్ట్ కూడా అప్పట్లో ఉన్నది. ఇంకా మనం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి చూస్తే సొసైటీ, సమాజం. సో అప్పట్లో సమాజం ఎలా ఉన్నది? సో సమాజం అనేది విజయనగర సామ్రాజ్యంలో సమాజం ఎలా ఉన్నది? సొసైటీ రాసుకోండి. సొసైటీ అంటే సమాజం. సో చూడండి, సంగమ రూలర్స్ వర్ చీఫ్లీ షేవేట్స్. సో విరూపాక్ష యాజ్ దేరు ఫ్యామిలీ డైటీ అనమాట. మనకి ఫస్ట్ సంగమ వంశస్థులు ఉన్నారు కదా, సంగమ వంశస్థులు. సంగమ వంశస్థులు వచ్చేసి వీళ్ళు ప్యూర్గా శైవులు అనమాట. శైవులు అంటే శివుణ్ణి పూజించేవాళ్ళు. అందుకే వాళ్ళ కులదైవం కూడా ఎవరంటే విరూపాక్ష. రాసుకోండి, ఇది రాసుకోండి. సో సంగమ డైనస్తి అని రాసుకోండి, షేవేట్స్ అని రాసుకోండి. సంగమ డైనస్తి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా సంగమ డైనస్తి లేదా సంగమ రూలర్స్ అని రాసుకొని షైవేట్స్. సో ఇది రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకోండి, విరూపాక్ష అంటే శివుడు. విరూపాక్ష వచ్చేసి వాళ్ళ యొక్క కులదైవం. సో వాళ్ళ యొక్క కులదైవం వచ్చేసి ఎవరంటే విరూపాక్ష. సో సంగమం చేస్తూ వచ్చే శైవులు, వాళ్ళ యొక్క కులదైవం వచ్చేసి విరూపాక్ష అంటే లార్డ్ శివ. రాసుకున్నారా? సో ఈ టైంలో కొన్ని కాయిన్స్ ఉన్నాయన్నమాట, నాణ్యాలు. విజయనగర సామ్రాజ్య కాలంలో కొన్ని నాణ్యాలు ఉండేవి. సో నాణ్యాల గురించి రాసుకోండి, ఇక్కడ నేను చెప్పినట్టుగా రాసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి బంగారు నాణ్యం. సో కాయిన్స్ వచ్చేసి బంగారు నాణ్యం అని రాసుకోండి, గోల్డ్ కాయిన్ అని రాసుకోండి. సో బంగారు నాణ్యం కోలను పెట్టుకొని దాని పేరు వచ్చేసి వరాహ లేదా పగోడా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో కాబట్టి గోల్డ్ కాయిన్ పేరేంటి? వరాహ. సో గోల్డ్ కాయిన్ కోలను పెట్టుకొని వరాహ లేదా పగోడా అని రాసుకోండి, /పగోడా. అంటే వరాహ అన్న పగోడా అన్న కూడా రెండు కూడా గోల్డ్ కాయిన్స్ అనమాట. సో బంగారు నాణ్యాలు ఆ టైంలో. నెక్స్ట్ పెర్త. సో పెర్త అంటే వరాహంలో సగం, అంటే గోల్డ్ కాయిన్లో సగం అనమాట. వరాహాలో సగభాగాన్ని ఏమని పిలిచేవాళ్ళు? పెర్త అని చెప్పేసి పిలిచేవాళ్ళు. కాయిన్ నేము రాసుకున్నారా? పెర్త అంటే హాఫ్ వరాహంలో సగభాగం. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫనం. సో ఇది యూపీఎస్సీలో అడిగారు 2022లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. ఫనం అంటే ఏంటని? ఫనం అంటే పెర్తాలో 10వ భాగం. అంటే పెర్తాని 10 భాగాలు చేసుకుంటే ఇది 10వ భాగం అనమాట. సో పెర్తాలో 10వ భాగం.
అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఇంపార్టెంట్, వరాహ, పగోడా, పెర్త, ఫనం ఇవన్నీ ఏంటంటే నాణ్యాలు అని చెప్పేసి మీకు గుర్తుండాలి. నాణ్యాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా రాసుకున్నారా? సో ఇవన్నీ ఏంటంటే మనకి బంగారు నాణ్యాలు. ఇప్పుడు మనం చెప్పుకునే బంగారు నాణ్యాలే. పెర్త కావచ్చు, వరహ, పగోడా, ఫనం అంటే వాటిల్లో వెయిటేజ్లు పెట్టండి అనమాట. ఓకేనా? ఇప్పుడు సిల్వర్ కాయిన్ తార్ అంటే వెండి నాణ్యం. సో రాసుకోండి, వెండి నాణ్యం. ఇంగ్లీష్ వాళ్ళు సేమ్ రాసేసుకోండి. తార్ అంటే వెండి నాణ్యం, సిల్వర్ కాయిన్ అని రాసుకోండి. నెక్స్ట్ జిటాల్. సో అప్పట్లో మనం చెప్పుకున్నాం జిటాల్ అని చెప్పేసి ఢిల్లీ సుల్తాన్ టైంలో. జిటాల్ అంటే రాగి నాణ్యం. సో ఇదే మెయింటైన్ చేస్తారు అనమాట వీళ్ళు కూడా నేమ్. సో రాగి నాణ్యం. కాపర్ కాయిన్. సో కాపర్ కాయిన్, జిటాల్ అంటే కాపర్ కాయిన్. సో ఇక చూడండి, సో తార్ అంటే వెండి నాణ్యము, జిటాల్ అంటే కాపర్ రాగి నాణ్యం అనమాట. సో ఇలా కాయిన్స్ అనేవి చలామణిలో ఉండేది విజయనగర సామ్రాజ్య కాలంలో ఇలా ఉండేదన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఉమెన్ ఆక్యుపైడ్ ఏ హై పొజిషన్. సో అయితే విజయనగర సామ్రాజ్యంలో ఉన్న అత్యున్నతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఉమెన్. సో మహిళలకి తీవ్రమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు వీళ్ళు, ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారనమాట. సో ప్రతి పొజిషన్లో కూడా ఉమెన్ని బాగా చూసుకున్నారు వీళ్ళు. సో కాబట్టి ఉమెన్ ఆక్యుపైడ్ది హై పొజిషన్. ఇట్ వాజ్ ది ఓన్లీ ఎంపైర్ ఇన్ మిడివల్ ఇండియా విచ్ ఎంప్లాయిడ్ ఉమెన్ ఇన్ ది స్టేట్ సర్వీసెస్. అంటే స్టేట్ సర్వీస్ అంటే రాజ్య సేవల్లో సర్వీసెస్ ఉంటాయి కదా, ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలను తీసుకున్నటువంటి ఒకే ఒక రాజ్యం మిడివల్ ఇండియాలో. కాబట్టి రాసుకోండి. సో ఇక్కడి నుంచి రాసుకోండి మీరు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడి నుంచి. సో ఇట్ వాస్ ది ఓన్లీ ఎంపైర్ ఇన్ మిడివల్ ఇండియా విచ్ ఎంప్లాయిడ్ ఉమెన్ ఇన్ ది స్టేట్ సర్వీసెస్. సో తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మహిళలను ప్రభుత్వంలో అధికారులుగా తీసుకున్న మొట్టమొదటి రాజవంశం. సో మొట్టమొదటి రాజవంశం అని చెప్పొచ్చు అనమాట. అంటే ప్రభుత్వంలో అధికారులుగా ఇంతవరకు మేల్ పర్సన్సే ఉండేది, కానీ వీళ్ళు మహిళలను కూడా తీసుకున్నారు. అంటే అర్థం ఏంటి? మహిళల సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కువ ఉన్నది విజయనగర సామ్రాజ్యంలో. అందుకే మనకి వాళ్ళు చాలా రాస్తారు. చాలా ఇప్పుడు దేవరాయకి సంబంధించిన వైఫ్ మధుర విజయం అని చెప్పేసి ఒక బుక్ రాస్తుంది. అలానే మనకి శ్రీకృష్ణుల యొక్క వైఫ్ కూడా తిరుమలాంబ అని కొందరు ఉంటారు, కూతురు కావచ్చు, వాళ్ళంతా కూడా బుక్స్ సాహిత్యం పరంగా అన్నీ రాస్తారనమాట. సో మీ స్టేట్ హిస్టరీలో వస్తాయి అవన్నీ కూడా. సో ఇట్లా మహిళలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు తిరుమలలో చూస్తే, మీరు తిరుమలలో టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు కొన్ని విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణులకు సంబంధించి. ఆయన పక్కన వాళ్ళ వైఫ్ కూడా ఉంటుంది. సో శ్రీకృష్ణుల యొక్క వైఫ్ బొమ్మ కూడా ఉంటుంది అనమాట అక్కడ. అంటే మహిళలకు వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ అనేది ఆ రోజుల్లో ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ రాసుకున్నారా? సో సంఘ వంశస్థులు వచ్చేసి వీళ్ళు అంటే ఎర్లీగా ఉన్నటువంటి వంశం, సంఘ వంశం సేవులు అనమాట. శ్రీకృష్ణ వాళ్ళ టైంకి వచ్చేసరికి వైష్ణవిజం కూడా ఉన్నది. సో మీకు హంపీలో, వాళ్ళ రాజధాని హంపీలో మనకి నరసింహస్వామి విగ్రహాలు కావచ్చు, విష్ణువుకి సంబంధించినవి అలా అన్ని బొమ్మలు ఉంటాయి, కృష్ణుడికి సంబంధించి మొత్తం కూడా. అర్థమైందా? సో ఇట్లా ఇవన్నీ కూడా అనమాట. సో నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అనమాట. సో నిర్మాణాలు, ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. వాస్తు నిర్మాణాలు ఆర్కిటెక్చర్స్. సో ఇది చాలా క్రూషియల్ అనమాట వీళ్ళ టైంలో. సో వీళ్ళ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు, విజయనగర ఆర్కిటెక్చర్లో ఉన్న ప్రధాన లక్షణాలు రెండే అనమాట. సో కాబట్టి రాసుకోండి ప్రధాన లక్షణాలు. మీరు చీఫ్ క్యారెక్టర్స్ అని కోళ్ళ పెట్టుకోండి. సో మీరు తెలుగు మీడియం వాళ్ళు ప్రధాన లక్షణాలు. సో విజయనగర ఆర్కిటెక్చర్లో ఉన్నటువంటి ప్రధానమైన రెండు లక్షణాలు వచ్చేసి, ఒకటి రాయగోపురములు, ఇంకోటి వచ్చేసి కళ్యాణ మండపాలు. రాయగోపురాలు, ఇంకోటి వచ్చేసి కళ్యాణ మండపాలు. సో మీరు ఎక్కడైనా చూడండి, విజయనగర సామ్రాజ్యం టైంలో నిర్మించిన టెంపుల్స్కి ఖచ్చితంగా రాయగోపురం ఉంటుంది, కళ్యాణ మండపం ఉంటుంది. సో రెండు ఉంటాయి. మీకు ఎగ్జామినేషన్లో రాయగోపురము, కళ్యాణ మండపాన్ని కనిపిస్తే కళ్ళు మూసుకొని పెట్టేసేయండి, విజయనగర ఎంపైర్ అది. సో విజయనగర ఎంపైర్కి సంబంధించింది అనమాట. సో అర్థమైందా? కాబట్టి విజయనగర ఆర్కిటెక్చర్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి నిర్మాణాల్లో ప్రధానం కనిపించే లక్షణాలు ఏంటంటే, ఒకటి రాయగోపురంస్, ఇంకోటి వచ్చేసి కళ్యాణ మండపాలు. ఈ రెండు కనిపిస్తాయి అనమాట. ఇంకోటి వచ్చేసి ద హార్స్ వాజ్ ది మోస్ట్ కామన్ ఎనిమల్ ఫౌండ్ ఇన్ ది పిల్లర్స్. సో మీకు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే హార్స్ అనమాట, గుర్రం. సో వీళ్ళు నిర్మించిన నిర్మాణాల్లో ఉండే స్తంభాలు, పిల్లర్స్ ఉంటాయి కదా స్తంభాలు. సో స్తంభాలలో ఎక్కువగా కనిపించే జంతువు అనమాట. కాబట్టి రాసుకోండి వీళ్ళ నిర్మాణాలలో ఉండే, సో మీరు ఇదే రాసుకోండి డైరెక్ట్గా. వీళ్ళ నిర్మాణాలలో ఉండే స్తంభాలలో ప్రధానంగా కనిపించే జంతువు, కనిపించే జంతువు గుర్రం అని రాసుకోండి. హార్స్ అనమాట.
హార్స్ అనేది కామన్గా ప్రతి పిల్లర్లో కనిపిస్తుంది. దేవుడికి పిల్లర్స్ ఉంటాయి కదా టెంపుల్స్కి, కళ్యాణ మండపాలు, వాటికి ఆ పిల్లర్స్ అనమాట. పిల్లర్స్లో హార్స్ బొమ్మలు ఎక్కువ ఉంటాయి, గుర్రాలకు సంబంధించిన బొమ్మలు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో వీళ్ళ టైంలో ప్రధాన దేవాలయాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ బిల్ట్ అనమాట, ప్రధాన దేవాలయాలు. సో ప్రధాన ఆలయాలను రాసుకోండి. సో విజయనగరం ఎంపైర్లో ప్రధాన ఆలయాలు ఏమున్నాయి? సో ఒకటి విఠల స్వామి. సో విఠల స్వామి ఆలయం. నెక్స్ట్ హజారా రామస్వామి ఆలయం. సో స్టోన్ చారియట్, రాతి రథం, హంపీలోని రాతి రథం. ఈ మూడు మనకి ప్రధానంగా కనిపిస్తాయి అన్నమాట విజయనగరం ఎంపైర్లో. ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ ఇవన్నీ కూడా. సో ప్రధాన ఆలయాలు వచ్చేసి విఠల స్వామి ఆలయము, హజర రామస్వామి ఆలయము, హంపీలోని రాతి రథం రాసుకున్నారా? నెక్స్ట్ వరదరాజ మరియు ఏకాంబరనాథ ఆలయాలు. ఇవన్నీ విజయనగరం టైంలో నిర్మించినవి. ఎక్కడంటే కాంచీపురం. సో ఇవి కాంచీపురంలో. సో ఇవన్నీ మనకి హంపీ దగ్గర కనిపిస్తాయి ఇవి. సో ఈ కాంచీపురంలో ఇవన్నీ ప్రధాన ఆలయాలు. సో ఏమిటి? విఠల స్వామి ఆలయము, హజర రామస్వామి ఆలయము, హంపీలోని రాతి రథము, వరదరాజ మరియు ఏకాంబరనాథ ఆలయాలు కాంచీపురంలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ నిర్మించినవంటే అర్థమైంది. ఇవన్నీ కూడా ఎవరు నిర్మించారు? విజయనగర సామ్రాజ్యం టైంలో నిర్మించారు అనమాట. సో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన టెంపుల్స్ రాసుకున్నారా? విఠల స్వామి టెంపుల్, హజర్ రామ స్వామి ఆలయము, హంపీలో రాతి రథము, వరదరాజ మరియు ఏకాంబరనాథ ఆలయాలు. సో ఓకేనా, రాసుకున్నారు ఇవన్నీ. సో నెక్స్ట్ వీళ్ళ టైంలో భాషలు. సో భాషలు ఇవన్నీ కూడా సో మీకు బాగా గమనిస్తే శ్రీశ్వరుడు వీళ్ళకి సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ కర్ణాటకలో ఉంటాయి. సో కన్నడ రాజులు అయినప్పటికీ కూడా తెలుగు భాషను ఎక్కువ ప్రోత్సహించారు. తెలుగుతో పాటుగా సంస్కృతము, తెలుగు, కన్నడ, తమిళ్ ఈ భాషలన్నీ ప్రోత్సహించారు. ఎందుకంటే ఈ ఎంపైర్లో మనకి సో ఇక్కడ కన్నడ సంబంధించిన ప్రాంతం ఉంది, తెలుగు సంబంధించిన ప్రాంతం ఉంది, తమిళ్ సంబంధించిన ప్రాంతం ఉంది. ఓవరాల్గా మొత్తం సాంస్క్రిట్ని కూడా, సంస్కృతం అప్పుడు కామన్గా ఉన్నది కాబట్టి ప్రతి రాజ్యంలో సంస్కృతాన్ని కూడా వీళ్ళు ప్రోత్సహించారు అనమాట. సో అర్థమైందా? సో ఈ విధంగా భాషలన్నింటి కూడా ప్రోత్సహించారు. ఆర్కిటెక్చర్స్తో పాటుగా భాషలను కూడా తెలుగు, తమిళము, కన్నడ, సాంస్క్రిట్ కూడా వీళ్ళు ప్రోత్సహించారు. సో రాసుకోండి, ప్రోత్సహించిన భాషలను రాసుకోండి. సో ప్రోత్సహించిన భాషలు. సో ప్రమోటెడ్ లాంగ్వేజ్ అని రాసుకోండి. ప్రమోటెడ్ లాంగ్వేజెస్ సేమ్ ఉన్నాయి. సంస్కృతం, తెలుగు, కన్నడ, తమిళం కూడా ఉంది. మళ్ళీ తమిళం లేదనుకోవద్దు, రేపు స్టేట్మెంట్స్లో అడుగుతారు. సో తమిళం కూడా వీళ్ళు చాలా వరకు వీళ్ళ టైంలో బాగా ప్రోత్సహించారనమాట. సంస్కృతము, తెలుగు, కన్నడ, తమిళం. సో మనం గమనిస్తే ఆల్రెడీ సంస్కృతము, తెలుగు, కన్నడకు సంబంధించిన బుక్స్, గ్రంథాలు అవన్నీ చూసాం కదా ఇందాక. తమిళకి సంబంధించిన సోర్సెస్ లేనప్పటికీ కూడా వీటి గురించి చూసాం. తమిళ్ని కూడా ప్రోత్సహించారు. కాంచీపురం ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. రామేశ్వరం ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. అంటే వీళ్ళ రాజ్యం అనేది రామేశ్వరంకి విస్తరించారనమాట. అర్థమైందా? సో ఇట్లా. సో నెక్స్ట్ ఇవి టెంపుల్స్ అనమాట. టెంపుల్స్ ఇది హంపి. సో ఇక్కడ కనిపించేది ఇది హంపి. సో హంపీలో రాతి రథం అని చెప్పాను ఇందాక, రాతి రథం. సో రాతి రథం ఎలా ఉంటుంది? ఇంకా పైన కూడా ఉంటుంది, గోపురం ఉంటుంది, పడిపోయింది అనమాట అది. సో రథానికి పైన గోపురం కూడా ఉంటుంది. సో ఇది రాతి రథం. ఇక్కడ చూడండి ఏనుగులు, సో ఇవన్నీ ఉంటాయి. సో అర్థమైందా? ఇక్కడ చూడండి హార్స్ కనిపిస్తుంది, హార్స్ ఉంటుంది పిల్లర్స్లో. ప్రతి పిల్లర్స్లో హార్స్ ఉంటుంది. స్తంభాల్లో కామన్గా హార్స్ ఉంటుంది. రేపు ఎగ్జామినేషన్లో పిల్లర్స్లో హార్స్ కనిపించేదంటే కళ్ళు మూసుకొని విజయనగరం ఎంపైర్ అంతే. సో నో డౌట్. అదొకటి రాయి గోపురంస్ అయినా, కళ్యాణ మండపాలు, ఇదేది కనిపించినా కూడా ఇదే పెట్టేసాను ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇవి టెంపుల్స్ అనమాట. మనకి విఠల స్వామి టెంపుల్, నెక్స్ట్ హజర రామస్వామి టెంపుల్. ఇందా చెప్పుకున్నాం కదా, విఠల స్వామి టెంపుల్, హజర రామస్వామి టెంపుల్. ఇది వచ్చేసి లోటస్ మహల్ అనమాట ఇది. సో ఇంకోటి కూడా రాసుకోండి, ఇందా మిస్ అయింది, లోటస్ మహల్. సో లోటస్ మహల్ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్కిటెక్చర్ అనమాట. లోటస్ మహల్. సో ఇది రాజదర్బారు. లోటస్ మహల్ అనేది ఏంటంటే రాజదర్బార్ అనమాట. మీటింగ్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు అక్కడ. సో లోటస్ మహల్ కూడా ఎవరు నిర్మించారంటే విజయనగర సామ్రాజ్య రాజులు అనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే రాజదర్బారు. అక్కడ మీటింగ్స్ పెట్టుకుంటారు, అందరూ కూర్చొని యుద్ధాలకు ముందు రాజ్యానికి సంబంధించిన అన్ని కూడా డిస్కస్ చేసుకుంటారు. ఇది కూడా మనకి ఇక్కడ ఉంటుంది, హంపీ ప్రాంతంలో ఉంటుంది లోటస్ మహల్.
సో ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజులను తీసుకొచ్చారు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకోటి రాసుకోండి పాయింట్ కింద, లోటస్ మహల్ కింద మహానవమి దిబ్బ. మహానవమి దిబ్బ అంటారు, దిబ్బ అంటారు, దిబ్బ, మహానవమి దిబ్బ, మహానవమి దిబ్బ. సో మహానవమి దిబ్బ అంటే ప్రధాన పండుగ, వీళ్ళు జరుపుకునే ప్రధాన పండుగ అనమాట. మనం నవరాత్రులు అంటాం కదా, సో అట్లా ప్రధాన పండుగ విజయనగర ఎంపైర్లో జరుపుకునే ప్రధానమైన పండుగ వచ్చేసి మహానవమి దిబ్బ. సో మహానవమి దిబ్బ అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక పెద్ద ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో పెద్ద ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా మెట్లు ఇలా ఉంటాయి. సో మెట్లు ఇలా ఉంటుంది ల్యాండ్ వరకు. సో ఇలా ఉంటుంది, ఇక్కడ మెట్లు ఉంటాయి అనమాట. సో దాని మీద పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభంలో పెడతారు, ఉడ్డుది ధ్వజస్తంభం పెడతారు ఆ పండుగ రోజు. పెట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం టెంపుల్స్ కింద ఫెస్టివల్ చేసేటప్పుడు పెడతాం కదా, ధ్వజస్తంభం లాంటిది కట్టి అది ఉండేంత వరకు చేసి తర్వాత దాన్ని తీసేస్తారు. అట్లా వీళ్ళు పెద్ద ఆర్కిటెక్చర్ ఉంటుంది, 2 అరుగుల్లాగా ఉంటాయి, పెద్ద ఎత్తులో ఉంటాయి అనమాట. మెట్లు ఉంటాయి పైకి. ఈ మెట్ల మీద పైకి వెళ్ళి ఒక పెద్ద వుడ్ లాంటిది ధ్వజస్తంభం లాంటిది పెట్టి ఆ పండుగ స్టార్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే మహానవమి దిబ్బ. నవమి అంటే 9 రోజులు చేస్తారు, 9 రోజులు ఘనంగా చేస్తారన్నమాట ఆ ఫెస్టివల్. సో కాబట్టి మహానవమి దిబ్బ అని కనిపించినా కూడా ఆన్సర్ వచ్చేసి విజయనగర ఎంపైరే. విజయనగర ఎంపైర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇట్లా. సో ఇప్పుడు యాత్రికులు అనమాట. విజయనగర ఎంపైర్ టైంలో వచ్చినటువంటి ప్రధానమైన యాత్రికులు ఈ లిస్ట్ అవుట్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏ పరీక్ష అయినా సరే మీరు రాసే ప్రతి పరీక్షల హిస్టరీలో ఒక బిట్ ఉంటుంది ఖచ్చితంగా. సో కాబట్టి రాసుకోండి. సో ఇక్కడ రాసుకోండి ఫారెన్ ట్రావెలర్స్, విదేశీ యాత్రికులు. సో విజయనగర సామ్రాజ్యంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికులు. సో ఏ టైంలో వచ్చారంటే విజయనగర ఎంపైర్. సో విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికులు. సో విదేశీ యాత్రికులు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన యాత్రికులు. సో ఫస్ట్ రాసుకోండి, ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ఇబన్ బటూటా. ఇబన్ బటూటా ఎవరి దగ్గర ఉండేవాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర ఉండేవాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలోనే సంగమ వంశస్థులు అనేది ఏర్పడింది, విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. సో కాబట్టి ఈయన సందర్శించాడు. ఈయన కంట్రీ వచ్చేసి మొరాకో. మొరాకో వచ్చేసి ఈయన ఒక కంట్రీ అనమాట. సో ఎవరి టైంలో వచ్చాడంటే హరిహర్ రాయ అంటే మొట్టమొదటి రాజు ఉన్నాడు కదా సంగమ వంశంలో, హరిహర్ రాయలు బుక్కరాయలు. సో అతని మాట రాసుకున్నారా? ఇబన్ బటూటా, రిహాల బుక్, అతని బుక్. సో బ్రాకెట్ రాసుకునే పుస్తకం, రిహాల్ అనే పుస్తకం అనమాట. ఇతని యొక్క పుస్తకం రిహాల్ అనేది, కితాబై రిహాల్ అని చెప్పుకున్నాం కదా మనం. రిహాల్ వచ్చి పుస్తకం, ఇతని యొక్క పుస్తకం వచ్చేసి ఇది. సో ఇది అవసరం లేదు, అబూ అబ్దుల్లా అవసరం లేదు, ఇబన్ బటూటా అని రాసుకోండి చాలు. ఇబన్ బటూటా వచ్చేసి అసలు రిహాల బుక్, రిహాల్ అనే పుస్తకం. అతని పేరు ఇబన్ బటూటా. అంటే ఇతను మన భారతదేశంలో మొట్టమొదటిసారి మొరాకో దేశం నుంచి వస్తాడు బై ల్యాండ్ రూట్. మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గరకు వస్తాడు. అతను ఆస్థానానికి వచ్చిన తర్వాత అతని యొక్క టాలెంట్ మొత్తాన్ని చూసి కాజీగా అపాయింట్ చేస్తాడు. ఎవరు? తుగ్లక్. కాజీ అంటే లా మినిస్టర్ లాగా అపాయింట్ చేసి, జడ్జి లాగా అపాయింట్ చేసి అతను చైనా కూడా పంపిస్తాడు రాయబారిగా. అతను రాయబారిగా చైనా కూడా పంపిస్తాడు. సో అతనే విజయనగర సామ్రాజ్యాన్ని విజిట్ చేస్తాడు హరిహర్ రాయ్ టైంలో. నెక్స్ట్ నికోలో డి కాంటీ. సో నికోలో డి కాంటీ. సో నికోలో డి కాంటీ ఎవరి టైంలో వచ్చా, ఏ కంట్రీ అంటే ఇటలీ. సో ఇటలీ ట్రావెలర్. ఇతను దేవరాయ 2 అనమాట. దేవరాయ 2 అని రాసుకోండి, రెండవ దేవరాయ 2 టైంలో వస్తాడు. ఎవరంటే నికోలో డి కాంటీ. సో రెండవ దేవరాయ కాలంలో వచ్చే వ్యక్తి అనమాట నికోలో డి కాంటీ. నెక్స్ట్ అబ్దుల్ రజాక్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇవన్నీ. అబ్దుల్ రజాక్ ఏ కంట్రీ? పర్షియా అంటే ఇరాను. సో అప్పట్లో పర్షియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. పర్షియా నుంచి వస్తాడు, రెండవ దేవరాయ కాలంలోనే వస్తాడు. మీకు నికితిన్ అని చెప్పాను కదా, అతను దేవరాయ 2లో ఉంటాడు, విరూపాక్షరాయ. సో విరూపాక్షరాయ ఇచ్చినా దేవరాయ 2 ఇచ్చినా మీరు ఆన్సర్ పెట్టేసేయండి. సో ఇతను వచ్చేసి నికితిన్. సో ఇది అవసరం లేదు, నికితిన్ అని రాసుకోండి జస్ట్. నికితిన్. సో రష్యా నుంచి వస్తాడు ఇతను. సో ఇతను మామూలుగా బహుమని సామ్రాజ్యానికి వచ్చి తర్వాత రెండవ విరూపాక్షరాయ టైంలో వస్తాడు. విరూపాక్షరాయ 2 అని రాసుకోండి. విరూపాక్షరాయ 2 అనమాట. ఇతని టైంలో వస్తాడు. విరూపాక్షరాయ 2 టైంలో వస్తాడు. నెక్స్ట్ మనకి శ్రీకృష్ణదేవరాయల టైంలో ముగ్గురు వస్తారనమాట. శ్రీకృష్ణదేవరాయల టైంలో రాసుకోండి. సో ఒక అతను వచ్చేసి ఓర్తీమా అంటారు. ఓర్తీమా అని రాసుకోండి.
ఇది పెద్ద అడగరు ఎక్కడ కనిపించదు ఇది మీకు ఎగ్జామినేషన్లో. సో ఓర్తీమా అనే ఒక అతను ఉంటాడు అన్నమాట. సో లుడ్వికో డి ఓర్తీమా అని చెప్పేసి ఓర్తీమా ఇతను ఇటలీ నుంచి వస్తాడనమాట. ఇటలీ నుంచి ఎవరి టైం అంటే శ్రీకృష్ణదేవరాయలు. సో శ్రీకృష్ణదేవరాయల టైంలో వస్తాడనమాట. సో ఇది ఇంపార్టెంట్. ద్వార్తి బార్బోసా అని గుర్తుపెట్టుకోండి. ద్వార్తి బార్బోసా పోర్చుగల్. ఇతను కూడా పోర్చుగీస్ యాత్రికుడు. ఇతను కూడా శ్రీకృష్ణదేవరాయల టైంలో వస్తాడు. సో శ్రీకృష్ణదేవరాయల టైంలో. నెక్స్ట్ డొమింగో ఫేస్, ఇతను ఇంపార్టెంట్. డొమింగో ఫేజ్ అని ఎలా రాసు. ఇతను కూడా పోర్చుగీసు. ఇతను కూడా మనకి శ్రీకృష్ణదేవరాయల టైంలోనే వస్తాడు, పోర్చుగీస్. డొమింగో ఫేజ్. నెక్స్ట్ ఫెర్నావో నూనిజ్. ఇతను కూడా పోర్చుగీసే. ఇతను కూడా పోర్చుగీస్ టైంలో వస్తాడు. అచ్యుత దేవరాయ తర్వాత శ్రీకృష్ణదేవరాయల టైం తర్వాత వస్తాడు. అచ్యుత దేవరాయ అంటే వాళ్ళ తమ్ముడే అనమాట. శ్రీకృష్ణదేవరాయల యొక్క తమ్ముడు. వాళ్ళ కొడుకు లేరు కదా, చనిపోతాడు, అతను వస్తాడు. అచ్యుత దేవరాయ వస్తాడు. నూనిజ్. వీళ్ళంతా కూడా విజయనగర సామ్రాజ్యం టైంలో వచ్చేవాళ్ళు అనమాట. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఈ నికోలో డి కాంటి ఒకటి స్టార్ మార్కులు పెట్టుకోండి. నికోలో డి కాంటి అబ్దుర్ రజాకు. సో నెక్స్ట్ బార్బోసా, డొమింగో ఫేజు, నూనిజు. ఇవి ఎక్కువ టైమ్స్ అడిగాడు ఎగ్జామినేషన్లో. సో ఎక్కువ టైమ్స్ అడుగున్నాడు. సో నికోలో డి కాంటి, అబ్దుర్ రజాకు, తర్వాత మనకు వచ్చేసి నూనిజు, డొమింగో ఫేజు, బార్బోసా, నూనిజు. ఇతని గురించి ఎక్కువ అడిగారు. ఇది రీసెంట్గా అడుగుతున్నారు ఈ మధ్య. సో నికిటిన్, రష్యాకి సంబంధించిన నికిటిన్ కూడా ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. ఎందుకంటే అతను బహుమని సామ్రాజ్యాన్ని సందర్శించి తర్వాత విజయనగర సామ్రాజ్యానికి వస్తాడు. అర్థమైందా? రాసుకున్నారా? సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే అనమాట ఈ డొమింగో ఫేజు. వీళ్ళు ఏం చెప్తారంటే విజయనగర సామ్రాజ్యం అనేది అత్యంత సిరి సంపదలకు స్థానము. సో వాళ్ళు వీధుల్లోనే వజ్రాలు వీడియోలు అమ్ముతున్నారని చెప్తాడు. సో ఈ పోర్చుగల్ ట్రావెలర్స్. సో వీళ్ళు చెప్తారు, సో ఇప్పటివరకు మన యూరోప్లో ఉండే రాజ్యాలు గొప్ప అనుకున్నాము, కానీ విజయనగర సామ్రాజ్యాన్ని ఒకసారి వెళ్ళి చూడండి, వాళ్ళు వీధుల్లో వజ్రాలు అమ్ముతారు. సో వీధుల్లో వజ్రాలు, రూబీ, సో మన మాణిక్యాలు, ఇటువంటి ప్రీసియస్ స్టోన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వీధుల్లో పోసి కుప్పలు అమ్ముతారు. అంటే అంత పెద్ద మొత్తంలో ఉండేదన్నమాట వజ్ర పరిశ్రమ అవన్నీ కూడా. సో ఎక్కడ? ఈ సామ్రాజ్యంలో, విజయనగర సామ్రాజ్యంలో. రాసుకున్నారా? ఇట్లా అనమాట. కాబట్టి ఎగ్జామినేషన్ ఎలా అయినా అడగొచ్చు. ట్రావెలర్ యొక్క కంట్రీ అడగొచ్చు, వాళ్ళు ఎవరి టైంలో వచ్చారు కూడా అడగొచ్చు అనమాట. సో రాసుకున్నారు ఇవన్నీ క్లారిటీగా, సో నీట్గా, క్లియరా ఇదంతా? సో ఇది ఫారెన్ ట్రావెలర్స్ అనమాట. వాళ్ళ టైంలో వచ్చినటువంటి ఫారెన్ ట్రావెలర్స్, విజయనగర సామ్రాజ్య టైంలో వచ్చినటువంటి ఫారెన్ ట్రావెలర్స్. సో దీంతో మనకి విజయనగర ఎంపైర్ కంప్లీట్ అయిపోయింది. సో విజయనగర సామ్రాజ్యం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఓకేనా? క్లియర్ కదా? సో డౌట్స్ ఏమైనా ఉన్నాయా దీని మీద, విజయనగర ఎంపైర్ మీద? సో నెక్స్ట్ మనము విజయనగర సామ్రాజ్యానికి కంటెంపరీ ఉన్నటువంటి బహుమని రాజ్యం, సో బహుమని కింగ్డమ్ గురించి చూద్దాం. సో బహుమని సామ్రాజ్యం గురించి చూద్దాం. సో కొత్త చాప్టర్ ఇది, సో చిన్న చాప్టర్ ఇది. సో బహుమని సామ్రాజ్యం రాసుకోండి.